అన్నారు. నిన్నేమో మీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి కలిసి వచ్చారు అమిత్ షా గారిని. ఈరోజేమో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. అది రాజకీయపరమైన భేటీయా లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ ఎవ్రీ మంత్ వెళ్ళి బెగ్గింగ్ బౌల్తో వెళ్తుంటారు కదా, దానికి సంబంధించిన కార్యక్రమం తెలియదు. మొత్తానికి ఏంటంటే చంద్రబాబు గారు వెళ్ళిన నెక్స్ట్ డేనే వెళ్ళారు కాబట్టి ఏదన్నా అనునయింపులు బుజ్జగింపులు కార్యక్రమం ఏమైనా ఉండే అవకాశం ఉందా? మేము మూడు రాజ్యసభ కంటెస్ట్ చేస్తున్నాం, మీకు ఒకటి ఇచ్చేస్తాము, దయచేసి చంద్రబాబు గారిని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి ఈయన అడగబోతున్నట్టుగా కొన్ని పత్రికల్లో కథనాలు. అలా ఉండే అవకాశం ఉందా? ఒకటి మాత్రం మీరు పెద్ద ఇవాళ మార్నింగ్ జోక్ ఆఫ్ ద ఇయర్ వేశారు. ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పిఎం గారితో మాట్లాడకపోయారంటే అది నేనే సార్ వాళ్ళు రాసిందే జోక్ ఆఫ్ ద ఇయర్ ఎవరు రాసినా కూడా. ఎందుకంటే మాకు తెలిసి మీరు ఐడియా వచ్చి ఉంటుంది, ఆయన రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం మోడీ గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర పోయినట్టుగా ఇంతవరకు గత 4 సంవత్సరాల 8 నెలలు ఎప్పుడు చూడాలి. ఎందుకంటే నథింగ్ యూ కుడ్ అచీవ్ ఫ్రమ్ ఓన్లీ థింగ్ అప్పు తెచ్చుకోవటానికి మాత్రం పర్మిషన్ తెచ్చుకున్నాడు. అండ్ ఈ వేరియస్ కేసుల నుంచి లబ్ధి పొందటానికి పోయాడు ఆయన. కానీ ఆయన తమ్ముడో అన్నో ఏమవుతాడో నాకు తెలియదు, బాబాయ్ మాట. సో అల్టిమేట్లీ ఒకటి మాత్రం వాస్తవం మీరు చెప్పేది. ఇవాళ నిన్న చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పోయి అక్కడ అమిత్ షా గారిని నడ్డా గారిని వారిని కలవటం ఒకటి అయితే దాన్ని ఆటోమేటిక్గా ఇవాళ చూసాం పేపర్లో వైఎస్ఆర్ వాళ్ళు 3 టికెట్లు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అయితే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 3 కూడా నాకు అంత స్టేజ్ వస్తే ఆయన కనుక అసలు 3 కూడా మీకే ఇచ్చేస్తాను, ముందు బాబు గారిని పక్కన పెట్టేసేయండి అని అడిగే ఇది కూడా ఉంది. ఎందుకంటే ద వే ఈజ్ ట్రీటింగ్ ఆల్ ఈజ్ పీపుల్ ఇవాళ మనం చూస్తున్నాము. అత్యంత సన్నిహితంగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అసలు కనీసం నీకు టికెట్ లేదు అని మనం ఈ మధ్య పేపర్లో మీరు చూసారు లేదు, ఆయన కాపు రామచంద్రారెడ్డినో ఎవరినో అడిగారు నీ రికార్డు బాగాలేదంటే నీది బాగుందని ఆయన అడిగాడు. అంటే మేబీ దే ఆర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇచ్చిన మీరు అన్నమాట చెప్పలేము. అంటే వాళ్ళ బీజేపీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉందో మనకు తెలియదు. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు మీకు ఉన్నవి 23 తెలుగుదేశానికి, 25 ఎమ్మెల్యేలు 23 వాళ్ళ 4 మీరు విప్పిస్తే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఓటేయాల్సిన వాళ్ళే, వాళ్ళే ఎటు జారిపోరు. మీ ఉన్న 23 మందితోటి మీరు 3వ రాజ్యసభ సీటుకి కంటెస్ట్ చేయాలని అనుకోవటంలో ఏంటి అంటే దాని వెనకాల ఉన్న జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఇన్నోసెన్స్ అది కాదు సార్. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఈ ప్రశ్న అసలు ఎందుకంటే నేను చెప్పేది న్యాచురల్లీ కొంతమంది జంప్ ఇస్తారని ఏమైనా చెప్పచ్చు. అది కూడా కాదు, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ టాక్టిక్స్ ఒకటి. రెండోది ఇప్పుడు మనం గాలం తీసుకెళ్ళి వాగులో వేస్తామో లేదా చెరువులో వేస్తాము, ఎరేస్తాము. వస్తే మంచిది, పోతే ఎరబోతుంది. అంటే మీరు ఇప్పుడు ఎర వేస్తున్నది ఎంతమందికి? 50 మంది. వాళ్ళే చెప్తున్నారు కదా మేము వదిలితే 50 మంది వస్తారు. అంటే టెక్నికల్గా ఐ హ్యావ్ ఎ డౌట్, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మీకు రాజ్యాంగానికి సంబంధించి అలాగే అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించిన చట్టాలు వాటి సవరణలు అన్నీ మీకు తెలుసు. మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి గుజరాత్లో ఈయన దివంగత కాంగ్రెస్ నాయకులు ఆయన ప్రముఖ వ్యూహకర్త వాళ్ళకి అహ్మద్ పటేల్ గారు కంటెస్ట్ చేశారు రాజ్యసభకి. అదే టైంలో అమిత్ షా గారు కూడా కంటెస్ట్ చేశారు. చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఓటేసి వచ్చి అమిత్ షా గారు మేము మీకు ఓటేస్తున్నామని ఇలా చూపించి ఓటేశారు. దే వర్ డిస్క్వాలిఫైడ్ లేటర్ అండ్ అహ్మద్ పటేల్ వాజ్ ఎలక్టెడ్ టు రాజ్యసభ. సో ఇది జరిగినప్పుడు ఆ తర్వాత చట్టం సవరణ ఒకటి తీసుకొచ్చారు. పార్టీ విప్కి అనుగుణంగా పార్టీ ఎలక్షన్ ఏజెంట్కి ఓటు బ్యాలెట్ చూపించి అందులో మీరున్నారు కదా. మరి ఇలాంటప్పుడు ఈ 50 మందికి డిస్క్వాలిఫై అయిపోతారు కదా. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత మీ అభ్యర్థి ఎట్ట గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? డిస్క్వాలిఫై ఇప్పుడు కాదు, వాళ్ళు ఓట్ ఈజ్ వ్యాలిడ్.
ఓట్ ఈజ్ వ్యాలిడ్. వ్యాలిడ్ కాదు కదా అహ్మద్ పటేల్ విషయంలో. నో ఐ డోంట్ నో, అప్పుడు నాకు గుర్తులేదు. ఆ తర్వాత కపిల్ సిబ్బల్ గారు కూడా విషయంలో కూడా ఇట్నే జరిగింది. సార్ నేను చెప్పేది రండి, యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఓట్ ఈజ్ వ్యాలిడ్. మేబీ దట్ గై గెట్ డిస్క్వాలిఫైడ్. సో మీరు ఫిరాయింపుల్ని అధికారికంగా మేము ప్రోత్సహిస్తారు. ప్రోత్సహించడం కాదండి, వాళ్ళు వచ్చి చేస్తారంటే మేము మీరు చేస్తే రాజకీయం, వాళ్ళు ఇప్పుడు చేస్తే నాకు ఫిరాయింపులు. నో నేను చెప్పేది ఒక మాట, వాళ్ళు 4 వెళ్ళారు, మేమే యూ కెనాట్ బ్లేమ్ జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన ఏదో ల్యూట్ చేస్తుంటాడు, వీళ్ళు వెళ్ళారు, మనం బ్లేమ్ చేస్తాం ఆ 4 అలాగే మా దగ్గర 4 వచ్చారు. 4 వస్తే యూ కాంట్ బ్లేమ్ చంద్రబాబు నాయుడు, వాళ్ళు వచ్చారు. సేమ్ థింగ్ ఇప్పుడు మొన్న అట్లా అనుకుంటే మన ఎమ్మెల్సీ కూడా సేమ్ ప్రాసెస్. మరి వాళ్ళు 4 రాజ్యసభకు సంబంధించి ఓటు కూడా అది కూడా డిస్క్వాలిఫై అవుతుంది. ఆ ఓటు కూడా చెల్లదు అని చట్ట సవరణ ఇది నాకు ఎప్పుడు అహ్మద్ పటేల్ ఇన్సిడెంట్ లేదు. ఐ నో వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెయ్యి చూపించే దానికి అది చట్టబద్ధం కాదు. అది ఇది పోయి వాళ్ళు వచ్చి వాళ్ళ విప్కి ఆ సవరణ అయి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓటేసానండి, మీరు మా చీఫ్ ఎలక్షన్ అక్కడ ఏజెంట్గా ఉంటారు, ఏజెంట్ చూపించేయాలి, అది పెట్టారు. తర్వాత నేనేదంటే ఇట్ ఈస్ ఇల్లీగల్, యూ కెన్ ఇట్ ఈస్ నాకు ఓటు అటువంటి బాక్స్ ఎందుకు చేతులు ఎత్తమంటే అయిపోయింది కదా సార్. ఇది ఓపెన్ కాబట్టి అందుకని బ్యాలెట్ ఏం కాదు కదా, ఇదేమి నీకు చూపిస్తే కదా ఓపెన్ బ్యాలెటే కదా, ఓపెన్ బ్యాలెటే కదా, నీకు చూపిస్తే ఓపెన్ బ్యాలెటా కాదా? ఓపెన్ బ్యాలెటే మరి అదే కదా. ఓపెన్ బ్యాలెట్ లో నేను చెప్పేది విప్ ని ధిక్కరించేసే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఒక మాట సార్, నేనేది అక్కడే అంబిగ్యూటీ ఉంది. ఇప్పుడు మీకు ఏజెంట్గా యు ఆర్ నాట్ ఎన్ ఓటర్, ఐఎమ్ ద ఓటర్, నేను ఎవరికి వేసింది మీకు తెలిస్తే ఇంకా రహస్య బ్యాలెట్ ఏముంది అక్కడ? నో, మొన్న వాళ్ళు వేసారండి 4 వైసీపీ ఎమ్మెల్యేస్ వచ్చి, అది రహస్య బ్యాలెట్ కదా. రాజ్యసభ కౌన్సిల్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇస్ వన్ అండ్ ద సేమ్ అండి. దేర్ కెనాట్ బి టూ రూల్స్. స్ట్రక్చర్ ఒకటే అంటారు, స్ట్రక్చర్ ఒకటే కదా, స్ట్రక్చర్ ఒకటే అంటారు. కాబట్టి దాని మీద మనం తర్వాత డిస్క్వాలిఫై అవుతారు వాళ్ళు. ఇది వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి ఇఫ్ యూ ఫైండ్ అవుట్ కోర్టులో స్టాండ్ అవుతుందో లేదో కూడా ఐ కెనాట్ సే. రేపు ఏ గెట్ జడ్జి ఉండి అయింది కపిల్ సిబల్ గారి కేసు ఉంది సార్, కేసు స్టాండ్ అయిన తర్వాత స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ చిన్న కత్తితోటి గీత గీసినందుకు ఏమో వాడు 5 ఏళ్ళు పట్టింది వాడికి బెయిల్ రావడానికి, 5.5 సంవత్సరం 6 ఏళ్ళు కత్తి సీన్కి, చాకు సీన్ కత్తి సీన్. నిన్న మొన్న బెయిల్ వచ్చింది, ఎంతవరకు వచ్చింది అవునా? మరి గొడ్డలతోటి చంపిన దాంట్లో ఇతను ప్రధాన ముద్దాయిని అతను ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ రూల్స్ ఆర్ డిఫరెంట్. సో అందువల్ల ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి వాసుదేవన్ గారి ఫ్రెండ్ ఆర్ అనుయాయుడినో లేదా ఆయనకి కావాల్సిన అయితే ఈ టీవీలన్నీ నా చుట్టూ తిరుగుతాయి, కాకపోతే అడుపక్కేట. అలాగే డాక్టర్ గారు, అంటే 50 మంది మీకు వచ్చి ఓటేస్తే 50 మంది అని కాదు, మాకు అవసరం లేదు, మాకు 25 వస్తే చాలు, 44 కావాలి. 40 ఇంకొక 25 మంది, సరే పోనీ 25 మంది వచ్చేసారు అనుకోండి, మీకు రాజ్యసభ సభ్యుడు వస్తాడు. దానివల్ల ఏం లేదు, ఇట్ ఇస్ ఓన్లీ మైండ్ గేమ్ అంటారు. సో ఇలాంటి మైండ్ గేమ్ ఆడి అప్పట్లో కూడా 23 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నారు మీరు. ఇది మొన్న కౌన్సిల్లో ఆమె అనురాధ గారు గెలిచిన తర్వాత వాట్ ఇంపాక్ట్ ఇట్ మేడ్, దో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ కరెక్ట్ కాదు, నైతికంగా కరెక్ట్ కాదు, స్టిల్ చూడండి ఇంపాక్ట్ ఎంత అయింది పబ్లిక్ మీద. సో అందువల్ల ఇప్పుడు 25 మంది వచ్చేసి మీకు ఓటేసి, మీ స్నేహితులు రాసిందే నేను చదువుతున్నాను. మేము వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయము, వాళ్ళు మాతో బాబు గారు కానీ ఎవరైనా మాతో. ఒక సేవ్ ఉందండి, మామూలుగా ఓడిపోయే సీట్కి అయితే వల్లరామయ్య గారిని దళితుడిని పంపిస్తారు, గెలిచే సీట్ అయితే మీ వాళ్ళని పెట్టుకుంటారు, నిజమేనా? కానీ ఇదేదో కొత్త స్లోగన్ ఖాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి తెలిస్తే ఓడిపోతే వల్లరామయ్య, గెలిస్తేమో ఒక చౌదరి అని వాళ్ళు ఆల్రెడీ మొదలెట్టారు. అది డిఫెక్ట్ అయ్యేవాడు లేదా జంప్ అయ్యేవాడు వాడు ఎవరినైనా చూస్తాడని డూ యూ థింక్ ఇట్ విల్ మేక్ ఇట్? అంటే ఈసారి కూడా అంత గొప్ప లీడర్, ఏదో అంబేద్కర్ లాంటి గొప్ప లీడర్ ఉంటే యువతలు పెడితే మేబీ సమ్ పీపుల్ ఆయన మా
సమాజానికి ఎంతో సేవ చేశాడు కాబట్టి ఆయనకి మనం వేద్దాము అక్రాస్ ద పార్టీ బ్యారియర్స్ అని వేయచ్చు. ఇక్కడ ఈ ఊరు లేరు అట్లాంటి. చంద్రబాబు గారు ఏం అడుగుంటారండి బీజేపీ వాళ్ళని? ఇప్పుడు నాకు తెలిస్తే అంటున్నాను, హీ వాజ్ ఇన్వైటెడ్ బై సెంట్రల్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ. ఆబ్వియస్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పాయింట్. ఇప్పుడు ఈజ్ నాట్ ఏ సీఎం, యాజ్ ఏ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఎస్టీమ్ లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెదర్ రూలింగ్ ఆర్ ఆపోజిషన్, స్టేట్స్మన్ అండి పోయినప్పుడు మేబీ అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ ఈయన అడిగి ఉండొచ్చు, ఏమని మాకు ఇవి కావాలి అవి కావాలని, ఇది స్టేట్ డెవలప్ కావాలి. ఓ పక్క రాజధాని నగరం గురించి ఇంకా పూర్తి స్థాయి చేయలేదు. సరే, పోలవరం ఉన్నది పెండింగ్, అలాగే ఇంకా వెలుగొండ ప్రాజెక్టు కొంత ఉంది. ఆ తర్వాత అట్లాంటివి కొన్ని ఉన్నాయి మనకి, ఇది జోను, స్టీల్ ప్లాంటు, ఇవన్నీ ఉన్నాయి. సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కావాల్సిన విషయాలు, కొన్ని డెవలప్మెంటల్ విషయాలు, వాటికి అడగొచ్చు. సెకండ్లీ పొలిటికల్ సైడ్ అయితే పొత్తుల విషయం వాళ్ళు పిలిచారు, వాళ్ళు మేబీ దే మైట్ ఇన్వైటెడ్ ఆయన్ని, ఎన్డీఏలో మీరు కూడా చేరండి అని అనొచ్చు, లేదా బయట ఉండి మాకు సపోర్ట్ చేయండి అని చేస్తారా అని అడిగి ఉండొచ్చు, లేదా ఒక అలియన్స్గా ఎలక్షన్ వరకు మనం కలిసి చేద్దామని ఉండొచ్చు. ఆల్ లాస్ట్ రిసార్ట్ ఎవరి పాటికి వాళ్ళ చేద్దాము, రేపు అవసరం వస్తే మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడుగుండొచ్చు. దీస్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్. ఇంతవరకు నాకు తెలిసి ఇది ఎక్కడ అక్కడ ఏమి అయిందనేది షా గారికి, నడ్డా గారికి ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఆయన బాబు గారికి తప్పించి ఇంకెవరికి తెలిసిందని ఈ పేపర్లో వాళ్ళు అయ్యింది. ఈజ్ ఓన్లీ గెస్ వర్క్, ఊహాగానాలు అంటారు. ఊహాగానాలు. ఈ మెర్జరు అంశం వచ్చి ఉంటుంది అంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను కూడా నమ్మట్లేదు, ఎందుకంటే నమ్మనండి, అసలు నమ్మే ప్రసక్తే లేదు. పార్టీని ఈ స్థాయికి దాకా తీసుకొచ్చి 45 ఏళ్ల పార్టీని తీసుకెళ్లి ప్రత్యేక హోదా ఇస్తానంటే మీరు చేస్తారు, ఎందుకు లొంగుతారు? ఆయన అవసరమే ఉంది, ఆయనకి ఏం అవసరం లేదు. అందులో పోనీ బీజేపీ కెపాసిటీ ఇక్కడ 0.7 ఆంధ్రప్రదేశ్లో, ఇట్ మే గో. ఒకసారి 2 సీట్లు వచ్చిన వాళ్ళు 300కి వచ్చారు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. యాజ్ ఆఫ్ టుడే మెర్చి చేసి ఈ సేమ్ థింగ్ కేసీఆర్ గురించి అప్పుడు ఇలాగే మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళండి, అడిగేవాళ్ళు. చెప్పండి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నేను మీలో ఎందుకు చేయాలి ఆయన? అంటే ఉద్యమం సందర్భంగా ఆయన అన్నమాట వాస్తవమే. తెలంగాణ ఇస్తే పార్టీని మెర్చి చేస్తామని. అవును, అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఈయన పార్టీని మెర్చి చేయొచ్చు కదా, ఎందుకు చేయాలి? ప్రత్యేక హోదా అనేది అదేదో సార్ ఒక మాట అంటే చంద్రబాబు గారికి ఎంతసేపు రాష్ట్రం ప్రయోజనాలు ఇంట్రెస్ట్, అగ్రీడ్. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతే పోయింది పార్టీ, నా రాష్ట్రం బాగుండాలనుకునే సదుద్దేశంతో ఆయన చేయొచ్చు కదా. కాదండి, పార్టీ అనేది ఆయన ఒక్కడిది కాదు, మీరు ఎట్లా మాట్లాడచ్చు. పార్టీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాస్పిరేషన్. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, దీంట్లో ఎంతమంది తెలుగుదేశం ఉన్నారో వాళ్ళందరూ యాస్పిరేషన్. ఇప్పుడు వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అంటారు. ఆత్మాభిమానం ప్రతీక ఇది. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు మేము ఇంకొక మాట కూడా చెప్తాము మీకు, మేము ఆంధ్రలో కానీ కరెక్ట్ వర్డ్ కాదు కానీ అది తెలుగు ప్రజలు వెదర్ తెలంగాణలో ఉన్నారా, ఆంధ్రలో ఉన్నారా, ఇతర రాష్ట్రాల్లో, దానికి వాళ్ళ ఆత్మాభిమానానికి అది ఒక ప్రత్యేక తెలుగుదేశం. అంత సులభంగా నేను మెర్జ్ చేస్తానంటే అవుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఆయన చంద్రబాబు, నేను ఎప్పుడు ఐ నెవర్ హర్డ్, ఈవెన్ మనం ఇట్లా కూర్చొని మాట్లాడిన చాలా అకేషన్స్లో ఒకసారి కలిసి మాట్లాడుతూ ఉంటాం. ఆయన అభిప్రాయంలో ఐ నెవర్ హర్డ్ దిస్. అస్సలు నాతోటే కాదు ఎవరితో కూడా ఈ మెర్జర్ అనే విషయం ఇది ఎందుకు ఈ మాటలు బయటకు వస్తున్నాయి డాక్టర్ గారు? ఏమండి, మీరు నమ్మండి, ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్ బట్ కామెంట్స్ ఆర్ ఫ్రీ. అవును, ఇది ఎవరో పెద్ద అని చెప్పాడు, ఉచితంగా లభిస్తాయి కామెంట్స్, ఉచితాలు. అలాగే మీరు అసలు మరీ యూట్యూబ్ చూస్తే పైన టాపిక్ శివరామ్ కిక్కిడ సంబడి, కిందేమో అసలు శివరామ్ అనేవాడు ఉండడు, అవతల కిక్కిడ అనేవాడు ఉండడు, లోపల వేరే రాస్తాడు. జరుగుతుంది అదే పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే నేను చూడటం, ఎవరైనా మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి అదేదో ఉందో చూడండి అంటే తప్పించి నేను మానేశాను. ఎందుకంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రతి వాళ్ళు మనం అక్కడ దాంట్లో ఒక 30-40 మంది దే బికేమ్ వెరీ బిగ్
స్పెషల్ అసలు నిపుణులు అయిపోయినారు అందరూ ఈ అనాలిసిస్ గురించి. రైట్. సీట్ల షేరింగ్కి సంబంధించి ఏంటి, ఎప్పుడు రావచ్చు? రావాలి, ఇంకా టైం లేదు. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు కదా డాక్టర్ గారు, హార్డ్లీ అంతా ఒక 40-50 days ఉందా? 40-50 days కాదు, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇన్ ఏప్రిల్ అంటే 2 నెలలు ఉంది కరెక్ట్గా. ఫిబ్రవరి 15 days ఉంది, 2.5 months 20 days ఉంది, మార్చి ఒక 20 days, మార్చి 30, 50 ప్లస్ ఇంకో 10, 60-70 అదే days. 2 months ఉంది. Unless అలా కాదు, మీరు క్యాంపెయిన్లోకి దిగాలి, జనాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ ఇన్ క్యాంపెయిన్. లీడర్స్ కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అసలు ఎక్కడ ఖాళీ ఉంచాడు ఈయన? చంద్రబాబు గారు ఓడిపోయిన ఒక నెల రోజులు కూడా ఓడిపోయిన వాళ్ళు వదలలేదు కదా, అప్పటి నుంచి వీఆర్ ఆన్ ద మూవ్. బట్ అంటే నేననేది సీట్ల పంపకం ఉంటుందిగా మీకున్న మీ మిత్రపక్షాలకి, అది తేలితే అది ఇప్పుడు ఇమ్మీడియట్గా తేలాల్సిన అవసరం. యాజ్ యూ సే, ఇమ్మీడియట్గా విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ వీక్స్, డేస్లోనే తేల్చి వాళ్ళకి చెప్పాలా కాన్స్టిట్యున్సీస్లో. ఇట్ ఈస్ నాట్ బాబు గారును అమిత్ షా గారు కదా ఓట్లేసేది. ఓట్లేసే వాళ్ళు 2,25,000, 2,50,000, 2,25,000 నుంచి 3.5 లక్షల దాకా ఉంటారు. పెద్ద నియోజకవర్గం అయితే 4.5 లక్షలు. వాళ్ళకి వెళ్ళాలా లోపలికి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనేది కొంతవరకు ఒక వెళ్ళిపోయింది. బీజేపీ రాదనేది ఎక్కువ మందికి ఉండింది. ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయితే అది కూడా అసిమిలేట్ చేసుకోవాలా. కాన్స్టిట్యున్సీ లీడర్స్ కొన్ని సీట్లు పోతాయి ఆటోమేటిక్గా. ఒక 35 త్యాగాలకు సిద్ధం కావాలి. మీ త్యాగవారండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సిద్ధంగా ఉండాలా. ఆ తర్వాత కొత్త బీజేపీ చేరితే మైనార్టీస్ న్యాచురల్ ఫస్ట్ రాబోయేది మైనార్టీస్, వాళ్ళందరినీ మనం నచ్చ చెప్పుకోవాలి. అదే ఆయన సన్నిహితులతో మాట్లాడింది అదేట, మైనార్టీలకి. అంటే అమిత్ షా గారు చెప్పారట, బాబు గారు మీరేం వర్రీ కామాకండి, మైనార్టీలని ఎలా అప్పీస్ చేసుకోవాలో మేము చేసుకుంటాం, మీరు మీ కార్యక్రమాల్లో ఉండడం. ఆయన చేసుకుంటే అందరం చేసుకోవచ్చు కదా, ఎందుకు తెలుగుదేశం ఎందుకు మళ్ళా? ఇఫ్ హీ నోస్ హౌ టు అప్పీస్ పీపుల్, అసలు ఎందుకు ఆంధ్రుల మీద వచ్చి పడి ఆంధ్ర మొత్తాన్ని అప్పీస్ చేస్తే అసలు అది ఎంత అన్యాయం చేశారు. నేను నాట్ యాజ్ ఎ పాలిటీషియన్, ఒక ఆంధ్ర మనిషిగా మాట్లాడుతున్నాను. ఆంధ్రుడిగా అన్యాయమే కదా. చంద్రబాబు గారికి ఫేవర్ చేయని అవసరం లే, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేయని అవసరం. ఏమంటే హ్యావ్ ఎవర్ సీన్ ఎనీవేర్? 5 ఏళ్ల నుంచి ఆయన కోర్టుకు పోకుండా రోజు వాయిదాలు వేయించుకునే మనిషిని ఎవరైనా ఫర్గెట్ సీఎం అనే మాట వదిలేయండి, ఉందా ఎక్కడైనా? ఓకే, ఇంకా ఆయనకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన తెచ్చుకుంటున్నారు. నేను కాదంటలే, నేను చెప్పేది ఎక్కడ వెసులుబాటు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ అండి, డిఫరెంట్ కేసులో అక్యూజ్డ్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఒకటి ఆ అక్యూజ్డ్ రైట్ని మీరు డినై చేయలేరు. ఒకటి. రెండోది, నిన్న ఒక కొన్ని ట్రక్స్లో సంథింగ్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ కృష్ణపట్నం పోర్ట్, కృష్ణపట్నం లేదా మద్రాస్ పోర్ట్కో పోతుంది. పట్టుకున్నప్పుడు అసలు ఎందుకు బయట పెట్టరు? ఏం పట్టుకున్నారని. పట్టుకుంది కూడా సెంట్రల్ ఫోర్సెస్, నాట్ ఆంధ్ర ఫోర్సెస్. మీరు అధికారంలో ఉన్నప్పుడు నోట్ల రద్దు తర్వాత కొన్ని ట్రక్కులు కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది. అప్పుడు బయటికి రాలా. కృష్ణపట్నం పోర్టు పోలే, వెళ్ళినాయి. ఆయన ఎవరో ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఇంటికే పోయినాయి అన్నారు కొత్త నోట్లన్నీ మద్రాసులో. ప్రింటింగ్ దగ్గర నుంచి కనీసము బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ పోవాలి కదా డబ్బులు, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ పోకుండానే కొన్ని లార్జ్ చంక్స్ ఆఫ్ మనీ ఆయన డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టు. ప్రింటెడ్ 2000 కృష్ణపట్నం పోయింది నేను చదవలేదు, నిజం. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను చెప్పలేదు. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అనుకుంటా అప్పుడు. మీకు బాగా దగ్గర, పైగా కృష్ణపట్నం అంటే మాకు 100 కిలోమీటర్స్ పక్క జిల్లా. పవన్ కళ్యాణ్ గారికి మేము ఆ జిల్లా ఇప్పుడైతే టెక్నికల్లీ మీరు ఆ జిల్లా. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉంటుందా అండి? ఉండాలి కదా, లేకపోతే ఎందుకు వస్తాయండి? పిచ్చుకొచ్చిలా. ఇప్పుడు రాజకీయాలు ఎందుకుంటారండి? నేను లేదని చెప్పేశాడుగా కళ్యాణ్, అదే మన లోకేష్ బాబు గారు ఏం చెప్పాడు? దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. చంద్రబాబు నాయుడు గారు పవర్ షేరింగ్ అంటే సీఎం అనా? సీఎం ఐ డోంట్ థింక్. ఎందుకంటే పబ్లిక్ సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు గారే కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మేబీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఏమో కానీ ఆయన రైట్ నౌ వేర్ చంద్రబాబు ఉన్నప్పుడు ఇంకోళ్ళని
అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కాకుండా ఇది గెలిస్తే చంద్రబాబు తప్పించి ఇంకోళ్ళు సీఎం అవడానికి పీపుల్ డైజెస్ట్ చేస్తారు. అయితే చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మూడో వాళ్ళు ఉండకూడదు. ఆ మాట అంటలే. తెలుగుదేశం నేను మాట్లాడేది ఓన్లీ తెలుగుదేశం గురించి. ఓకే. నేను వైసీపీ మీకు నేను 2 సార్లు చెప్పా, అసలు ఆయన ఇంతవరకు చూడలేదు. ఎవరు నీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నేను చూడలేదు అంటున్నాను. పేపర్లో, ఫోటోల్లో, వీటిలో చూడటం కానీ. సరే, మీరు చూడలేదంటే అర్థం ఉంది, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చూడలేదు చాలా అది. సో అయితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఛాన్స్ ఇవ్వరు మీరు? ఆ మాట అనొద్దు. దేర్ ఇస్ ఏ సీఎం క్యాండిడేట్. ఇప్పుడు మీరు మోడీ గారు కాదని ఎవరు పెడతారు అక్కడ చెప్పండి? అంటే యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. దేశ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు. వై నాట్ పవన్ కళ్యాణ్? వై నాట్ పవన్ కళ్యాణ్ కాదు, వై నాట్ సంబడి ఎల్స్ అదర్ దాన్ మోడీ? ఇప్పుడు మోడీ ఒక్కడే పైన దేవుడు ముద్రేసి పంపించలేదు. పవన్ కళ్యాణ్ ఈస్ బ్యాటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ సెవరల్ ఇంట్రెస్ట్ నేను మీకు పర్టైనింగ్ టు ఆంధ్రప్రదేశ్. నేను మీకు ఒక మాట చెప్తానండి, అది పవన్ కళ్యాణ్ లెవెల్. శివరాం లెవెల్లో శివరాం కూడా చేస్తున్నాడు ఇక్కడ మా ఊర్లో, కందుకూరులో, ఇంకా వచ్చి అవుట్ సైడ్ పోతే జిల్లాలో. మరి ఇట్ డజంట్ మీన్ దట్ ఐ షుడ్ బి దిస్ థింగ్. మనము పవన్ కళ్యాణ్ ఆ స్టేచర్ లేదంట. స్టేచర్ అంటలే, కంపేరింగ్ విత్ సంబడి. స్టేచర్ లేకపోతే ఆయన అంత లీడర్ ఎట్లా అవుతాడు? మరి అంత లీడర్ అయినప్పుడు ఆయన సీఎం ఎందుకు కాకూడదు? మీరు అన్నెసరీ నిన్న ఎవరు అన్నారు, మోకాలకి బోడిగుడ్డికి ముడి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అసలు అది ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ ఫర్ డిస్కషన్. ఆయన మాట అన్నారు, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం ఎదగాలి. 2009లో ఏది మిస్ అయ్యామో 2024లో మనం అది చేసుకోబోతున్నాం అని కూడా అన్నారు. నేను చెప్పేది ఒక మాట, 2009 ఏమైందో నాకు తెలియదు కానీ, ప్రజారాజ్యం సర్లేండి తెలియదు కానీ, అంటే ఆ రోజుల్లో మనం వీఆర్ నాట్ ప్రైవేట్ టు దట్ పార్టీ. అట్లీస్ట్ ఇప్పుడైతే జనసేన ఆఫ్ లైట్ కలిసి నడిచాము కొంతకాలం, 2014 నుంచి నడిచాము కొంతకాలం దూరం అయ్యాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము, నడుస్తాం. నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్ బిట్వీన్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంతే. డోంట్ యూ థింక్ రాజకీయాల్లో పోయేవాళ్ళు తెలుగుదేశం ఆల్మోస్ట్ బ్యాక్ బెంచెస్కి వెళ్ళిపోతే ఈయన ఫ్రంట్ రోలో నుంచొని ఉద్యమాన్ని లీడ్ చేశాడు. ఆయనకి హక్కు లేదంటారా పవన్ కళ్యాణ్ గారు? మేము ఎక్కడికి బ్యాక్ రోల్ పోలా. లీవ్ అబౌట్ శివరాం గారు లాంటి వాళ్ళు కొద్ది మందిని వదిలేయండి. మీరు ఫ్రంట్ ఎండ్ ఉన్నారు. నేను మా జిల్లా మొత్తం నెల్లూరు జిల్లా తిరిగాను, ఎవరో ఒంగోలు జిల్లా తిరిగాము, ఎవరో వెనక్కిపోలే. నోబడీ వెంట్ బ్యాక్. ఫ్యూ పీపుల్ ఉంటారు, ఎప్పుడు బ్లాక్ డాగ్స్ ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ముందుకు రావట్లేదు కదా, మీరు వెనక్కలేదు, వాళ్ళు ఏమో ముందుకు రావట్లా. అది మేము చెప్పేది ఒకటి మాట, ఇష్యూ ఇస్ డిఫరెంట్. మా యొక్క ఆలోచన ఏంటంటే యాంటీ గవర్నమెంట్ ఓట్స్ చీలకూడదనే ఆలోచన. వెదర్ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడరా లేకపోతే చంద్రబాబు నాయుడు గొప్ప లీడరా, హూ ఈజ్ ఎ బెటర్ క్యాండిడేట్ ఫర్ సీఎం అనేది ఇక్కడ ఇష్యూ కానే కాదు. ఇష్యూయే, ఎందుకంటే లోకేష్ బాబు గారు మాట్లాడారు కదా, ఇష్యూ చేశారు కదా. ఎవరు చెప్పారండి? ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఎప్పుడు ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? సమర్థుడు, అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు ఉండగా ఆయనే కదా సీఎం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు కదా, దేర్ ఇస్ నో అంబిగ్యూటీ అని అన్నారు. మాట అనలేదు అన్నారండి. అయ్యా నేను ఒక మాట చెప్తాను, అసెంబ్లీలో జరిగిందే దాన్ని ఇలాగే మార్చేశారు. చంద్రబాబు ఏమన్నాడు ఆ రోజు, వ్యవసాయం దండగా, ఆ మాట కదా. మీరు యూ టుక్ ఓన్లీ వన్ వర్డ్. నేనున్నాను, ఐ వాజ్ దేర్ ఇన్ దట్. అక్కడ ఏమన్నాడు ఆయన, వ్యవసాయము ఇంట్లో 3 బిడ్డలు ఉంటే 3కి సరిపోవట్లేదు, ఒకటి వ్యవసాయంలో పెట్టుకొని ఒకటి చదివించుకోవాలా, ఏది చేస్తేనే కుటుంబం ముందుకు వస్తుంది. దాంట్లో అది కాకుండా అందరు కలిసి దాని మీద పోతే దండగా అవుతుంది అండి. దాన్ని తీసుకుని చిలవల పొలవలు చేసి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చెప్పేది ఐ డోంట్ బిలీవ్ ఇట్ లోకేష్ బాబు అంత బ్లాటెంట్గా ఆయన లేదు ఈ లేదని మాట. బట్ మేమంటున్నాం కదా, ఏదో చంద్రబాబు ఉన్నప్పుడు ఇంకోటి గురించి ఆలోచించే పరిస్థితి మాకు లేదు. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అండర్స్టాండింగ్ మీదే ఉన్నారు, వాళ్ళు ఒకే మాట మీద పోతారు. సో పవన్ కళ్యాణ్ గారు 2029 వరకు వెయిట్ చేయాలి. డోంట్ నో 2029కి నా 73 నేను ఏజ్. ఇప్పుడు 2029కి మనం ఉంటాం కూడా తెలియదు. సో
ఇప్పుడు మనం లెటెస్ట్ టాక్ అబౌట్ 2024 ఓన్లీ ఆర్ టుడే, ఇవాళ ఫిబ్రవరి 24, ఏప్రిల్ కూడా కాదు. సో వాట్ ఈస్ టుడే అనేది మనం మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ వాజ్ వెరీ కైండ్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముందుగా ఆయనే 2 అడుగులు ముందుకు వేశాడు. వీళ్ళు ఏం చేద్దాం అనే ఆలోచనలు ఉండగానే ఆయనే హీ స్టార్టెడ్ దట్. ఇది యాంటీ గవర్నమెంట్ ఓట్స్ చేయకూడదు, వీ షుడ్ నాట్ అలౌ అని ఆయన మొదలుపెట్టి ఆయన కేమ్ ఫార్వర్డ్. అండ్ ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే అతని వల్లే వచ్చింది. నో సెకండ్ ఒపీనియన్, దాంట్లో ఒపీనియన్ లేదు. మేము కాదు నేనేదో ఆయన కించపరచాను కాదు, బికాజ్ నాకు ఆయన నా ఫేవరెట్ యాక్టర్. ఆయన సినిమాలు 2 సార్లు 3 సార్లు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన ముందుకు వచ్చాడు. హీ హాజ్ లెఫ్ట్ సో మచ్ ఫైనాన్షియల్గా. ఆయన ఫార్గన్ చాలా వదులుకొని వచ్చాడు. వీ విష్ ఆయన హూ నోస్ వాట్ హ్యాపన్స్ ఇన్ ఫ్యూచర్. ఎవరండి రాజకీయాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఇట్లా గెలుస్తాడని ఎవరు అనుకున్నారు? గెలిచి దాన్ని స్క్వాండర్ చేస్తారని అసలు ఎవరు అనుకున్నారు? 151 సీట్లు వచ్చినాడు జాగ్రత్తగా చేసుకొని స్టేట్ని కాపాడుంటే, లైక్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశారు? అంతకుముందున్న ముఖ్యమంత్రి చేసి కంటిన్యూ చేశారు, విచ్ ఆర్ గుడ్. మేబీ హీర్ అండ్ దేర్ తప్పుంటే కరెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి కాకుండా ఈ ఇష్టం వచ్చినట్టు అన్నీ డిస్ట్రాయ్ చేస్తూ ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి అన్నీ ఎక్కడెక్కడ పడేయటం పెట్టు. లేకపోతే నేను అనుకుంటాను, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అతను కానీ సక్రమం చేసుకోనంటే మాకు ఇంత అవకాశం వచ్చేది కాదు. ఓకే, ఆయన సక్రమంగా చేసుకోలేదు, టర్మ్ ఈజీగా ఉండేవాడు, చేతులారా వదులుకున్నానంటారు. ఇప్పుడు ఇంకోటి సార్, ఇంకొక ఫ్యాక్టర్ తీసుకొస్తున్నా. హరిరామ జోగయ్య గారు ఆయన వీలు చూసుకొని వారానికి 2-3 లెటర్స్ రాస్తున్నారు. మొన్న కూడా లెటర్ రాస్తూ చివరి లెటర్ అది, సారీ మీరు 50 నుంచి 60కి తగ్గి సీట్లు తీసుకుంటే దేర్ ఇస్ నో పాయింట్. మేము మీ వెంబడి నిలబడింది జన సైనికులు చంద్రబాబుని సీఎం చేయడం కోసం కాదు, మిమ్మల్ని సీఎంగా చేయడం కోసం అని. నాకు ఒకటి అర్థం కాదండి. సపోజ్ 50 తీసుకుంటాడు అనుకుందాం, ఆయన ఎవరు హరిరామ జోగయ్య నేను చూడలేదు. సార్ మీ పార్టీలో ఉండగా నేను హోమ్ మినిస్టర్ అయ్యారు సార్. నేను ఇండియాలో లేను, ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఇండియాలో. ఆయన ఎన్టీఆర్ హయాంలో, ఎన్టీఆర్ టైంలో నేను ఉన్నాను. బట్ ఆయన ఉండగా ఆయన వెళ్ళిపోయాడు, అప్పటికే పార్టీలో లేడు అనుకుంటాను. మేము వచ్చి 94కి 50 అయితే నువ్వు సీఎం ఎట్లా అవుతావు చెప్పండి? చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారు. అది అంటే 120 వచ్చి ఉన్నవాళ్ళేమో తప్పే ఉంది. తప్పు రైట్ల గురించి ఆయన మాట్లాడేదానికి 50 అరటంలో అంటే ఎలా వెళ్ళగా చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి, వీళ్ళ పల్లకీలు మోయాలి. You mean to say that? It is a very bad comment, most unpalatable comment, which వాసుదేవ్ లాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి కామెంట్. నేను మాట్లాడింది కాదు, వాళ్ళు మాట్లాడుతుంది. ఇది వాళ్ళు మాట్లాడుతూ నేను మీకు ఇవన్నీ ఆయన డైరెక్ట్ లెటర్లో రాశారు సార్, మేము చంద్రబాబు గారిని ఆయన ఫార్మర్ హోమ్ మినిస్టర్ అండి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూసాము. అట్లా మాట్లాడకూడదు. అతను ఏంటంటే నా అభిప్రాయం, నేను చూశాను 1-2 ఆయన కామెంట్స్. హీ డజంట్ వాంట్ జనసేన అండ్ తెలుగుదేశం టు జాయిన్. మేబీ అతనికి ఏం పర్సనల్ ఎజెండా ఉందో మాకు తెలియదు. ఆయన ఏమైనా పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి కోవట్ అయి ఉంటారా? ఐ డోంట్ సే దట్. ఆయన అజెండా ఏంటో మనకు తెలియదు. కొంతమంది ఉంటారు అన్ని చోట్ల, మా ఊళ్ళలో కూడా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళిద్దరు కలగొంటారు. పోనీ ఎవరు చేస్తే మీ దాంట్లో లోవర్ లెవెల్ ఎవరు లేదండి. ఒక మీకు స్టేట్ ప్రెసిడెంట్ లెవెల్లోనే ఆయన ఏం మాట్లాడకూడదు అది మాట్లాడుతుంటారు అచ్చెన్నాయుడు గారు. ఆయన ఇప్పుడు పాపం సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ చాలా మర్యాదగానే మాట్లాడుతుంటారు. ఎక్కడ ఒక మాట చూడరు. మీదే డిసిప్లిన్ పార్ట్, ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తారు. నిన్న కూడా అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సెడ్ చాలా ఎంత డ్యామేజ్ అయిందో 2 ఏళ్ళ నాడు ఆయన మాట్లాడింది. పార్టీ లేదు, డాష్ లేదని మాట్లాడింది. ఎంత డ్యామేజ్ అయింది. ఏమంటే నేను ఒక మాట చెప్తాను, అది వాళ్ళు వదిలేండి, ఎక్కడో తిరుపతిలో ఏదో మాట్లాడారు, వాళ్ళే టాక్లో ఏదో తెలియదు, ఎందుకు వచ్చింది అనేది కూడా మాకు అయినా. ఇది ఎవడో మీరు అన్నట్టు ఇక్కడ ఇలా పెట్టుంటాడు ఎవడో, వాళ్ళే హోటల్ రూమ్లో కూర్చొని అని అన్నట్టుగా వచ్చింది పేపర్లో. ఎందుకు వీడియోనే వస్తే బయటికి, వీడియోనే వచ్చింది ఆయన మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా. ఆ విషయం పక్కన పెడితే సార్, సీట్ల సర్దుబాటు సవ్యంగానే జరిగిపోతుంది అంటారా అనుకుంటున్నాను. మీ అందరికీ
అంటే ఒక మాట నెసెసిటీ వాస్తవం హాస్ ప్రాంప్టెడ్ యూ టు అలైన్ విత్ ఈచ్ అదర్, అవునా కదా? ఒకటి మాత్రం నేను చెప్తానండి, 2 ఇష్యూస్. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా బాగా జరుగుతుంది. ఇది ఊరిక టికెట్ తీసుకోవటమే కాదు కదా, ఇవ్వాలి కదా. రేపు అవతల పార్టీ ఓట్లు ఇట్లా ట్రాన్స్ఫర్ కావాలి కదా క్యాండిడేట్కి. నేనేది అక్కడ నువ్వు 50, 60 అను 90 50 ఇస్తేనే ట్రాన్స్ఫర్ అవుతాయని ఆయన కండిషన్ పెడుతున్నారు. ఎవరు జనసేన నాయకులు కండిషన్ పెడుతున్నారు. జరుగుతుంది కానివ్వండి. ఇప్పుడు నేనున్నానండి, మా కందుకూరు సీటు ఎవరికో జనసేనకి ఇస్తే నాకు పాలటబుల్లేనా? అది కూడా మీ సీట్ కూడా అడుగుతున్నారంట కదా జనసేన వాళ్ళు. ఎవరో ఒక ఆయన దేవేంద్ర వీరయ్య అంట, ఆయన అడుగుతున్నారంట. వాళ్ళ లీడర్స్ మాతోటి పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. ఓకే, అయ్యని ఇప్పుడు ఒక మాట అండి, అట్లని హార్ట్ బర్నింగ్ ఉండదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మా దగ్గర దర్శి ఇంకోటి ఏదో అన్నారు, వాళ్ళకి న్యాచురల్ లోకల్. ఇప్పుడు మేము కందుకూరు ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే అక్కడ లెక్కలు కుదరలేదు. అక్కడ వచ్చి నీవు సీట్ కావాలంటే తీసుకుంటే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి తిరుగుతా, ఖర్చులు పెట్టుకుంటా ఖర్చు అవుతుంది దాంట్లో. వాడి పరిస్థితి ఏంటి? సేమ్ థింగ్ ఆల్మోస్ట్ 175 కాన్ఫరెన్స్లో ఉంది. ఎక్కువ ఓట్లు ఉన్నాయా, తక్కువ ఓట్లు ఉన్నాయా పక్కన ఉంటుంది. వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలా. దట్ ఈజ్ వేర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళిద్దరు అవటం కాదండి. ఇప్పుడు మా ఊర్లో నన్ను పిలిచి శివరాం ఆగు కొద్దిసేపు నాకు సర్ది చెప్పుకోగలగాల, అది మా బాబు గారు. అలాగే ఆయన హరియాణ జోగిని పిలిచి నువ్వు ఊరికి చీటికి మాటికి ఇట్లాంటి పడికిమాల ఉత్తరాలు రాయబాకయ్యా అని చెప్పి రాస్తే నాకు రాయి, పేపర్ రిలీజ్ చేయబాక, బహిరంగ లేఖలు రాస్తారు. అదొక గొప్ప విషయం. ఆయన ఎంత వయసు కూడా తెలియదు. 85 ఏళ్ళు సార్ ఆయనకి. 88 ఏళ్ళు. ఇది ఉంటుంది, ఏమంటారు దాన్ని, ముసలి వయసులో కొంచెం మెదడు కొంచెం ఇదవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇష్యూ ఏంటి, ఎటో విధంగా కలపాల, వాళ్ళందరినీ కలిపి పవర్లో వాడిని ఉన్నవాడిని ఓడించాలనే పద్ధతిలో అందరూ ఉంటే ఎవరో ఒకళ్ళిద్దరు ఇట్లా పుల్ల వేస్తుంటే వీ డోంట్ నో వాట్ హ్యాపెన్. అది డిపెండ్స్ అపాన్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలగాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అన్నారండి, రాజమండ్రి చుట్టూతో అన్నీ వాళ్ళే పెట్టేస్తారు. నిన్న ఏదో దాంట్లో చూశాను, అది ఎంతవరకు ఉన్నాయో తెలియదు. యూట్యూబ్లో ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలియదు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం 3 జనసేన. అది వాడెవడో ఒక ఎనలిస్ట్, ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఎవరు జనసేన. అది ఎంత అస్సలు ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది. రైట్. ఇప్పుడు ఆ రోజు ఇన్స్టిగేట్ చేసింది ఎవరు? జనవరి 26వ తారీఖు బాబు గారే కదా, మండపేట అరకు మేము అభ్యర్థులు నిలబెడుతున్నామని. దాంతో ఈయనకు కాలి ఈయన కూడా మేము రాజోలు రాజనగరం పెడుతున్నామని ఈయన అన్నాడు. ఈయన అన్నా అనకపోయినా అడ్డు వాళ్ళే. రాజోలు ఆయనే, ఎందుకంటే లాస్ట్ టైం రాజనగరం కూడా ఆయనదే. మంచి క్యాండిడేట్ ఉన్నాడని విన్నాను. కానీ పొత్తు ధర్మంలో ఒకటి ఉన్నప్పుడు మీరు ముందర చేయకూడదు కదా. ఆయనకి కోపం వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా కోపం వచ్చింది. పవన్ అది ఒక పెద్ద క్యాప్షన్ ఇప్పుడు పెట్టొచ్చు అని. పవన్ కళ్యాణ్ కూడా కోపం వచ్చింది. చూద్దామండి. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ ఎంత ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉంటుందా? అరౌండ్ 50-52 ఉంటారేమో. చంద్రబాబు 73. సో ఈ తాపకి ఇలా కానిచ్చేద్దాం. ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఈ తాపకి కాదు, ఎప్పటికీ చంద్రబాబు గారే, ఎప్పటికీ చంద్రబాబు గారే సీఎం. సార్ అది మీరు నన్ను అడగని అవసరం, ఎందుకంటే నా వరకు ఎప్పుడూ చంద్రబాబే. అసలు మీకు తెలుసో లేదో, ఆ రోజు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది, పోయి ఉంటే అయ్యేవాడేమో తెలియదు. ఎందుకు వెళ్ళలేదంటారు సార్ ఆ రోజు? హీ డిడ్ంట్ వాంట్. అక్కడ ఉన్న ప్రాబ్లం మనకన్నా ఆయన ఎక్కువ గెస్ట్ చేసేయడము. మన ఎంతకాలం ఉంటాం, 6 నెలలు ఉండొచ్చు. ప్రధానమంత్రి కదా ఎప్పటికైనా. నేను అది అన్నాను. అవునా కాదా సార్? అత్యున్నతమైన ఒక నెల అయినా అతను మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు మీరు మాకేమీ అవసరం లేదు. కానీ ఆయన అక్కడ ఉంటే ఒక యాక్టివ్ ప్రధానమంత్రిని చూసిండే వాళ్ళం కాదు. మాకేం అవసరం లేదు,
మీరు ప్రధానమంత్రి అయితే మేము చెప్పుకొని తిరగటానికి మాకు బాగుంటుంది రాబోయే రోజుల్లో. ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉంటే రోజుకి 24 గంటలు కాదు 45 గంటలను పనిదినంగా మార్చి ఉండేవాడు. ఏం ఎందుకంటే ఆయన పని చేసేవాడు కాబట్టి. వాళ్ళతో కంపేర్ చేయకండి, ఎందుకంటే ఈయన పని విషయంలో రాక్షసుడు. సో అద్భుతమైన పరిపాలన ఇచ్చుండేవాడు. అలాంటి వాళ్ళు చాలా మందికి నచ్చదు. అద్భుతమైన పరిపాలన అయితే వచ్చిండేది. ఆయన ఎందుకని అవకాశం మీకు తెలిసిన ఒక రీజన్ చెప్పగలరా ఆయన ఎందుకని వదులుకున్నారు? నేను అనుకున్నది ఏంటంటే అక్కడ పరిస్థితులు చాలా ఫ్లూయిడ్గా ఉన్నది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఒకప్పుడు ఎలా ఉండిందో, ఎందుకంటే 12 మంది లీడర్లు అందరూ పెద్దోళ్ళే. తెలంగాణలో కనుక ఈ లీడర్లు అందరూ కలిసి చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడు గెలుస్తుంది? ఎందుకంటే బేసికలీ కాంగ్రెస్ స్టేట్, నా అభిప్రాయం. మొన్న కొంతవరకు దగ్గరికి తెచ్చారు, కారణాలు ఏమైతే వచ్చింది, గెలిచారు. అదే పరిస్థితి అక్కడ, ఎందుకంటే లీడర్స్ ఎక్కువ అక్కడ. అండ్ సౌత్ ఇండియన్ వెదర్ దే విల్ యాక్సెప్ట్, ఎంతకాలం యాక్సెప్ట్ చేస్తారు? ఎప్పుడు ఎవడో ఒకడు ఉంటుంది కదా. చూడలేక ఇండియా గ్రూప్లో ఏమన్నా ఉందండి, ఊరక ఒత్తి పుణ్యానికి సీట్లు షేరింగ్ వరకు కూడా రాకుండానే తగదపడుతుంది. అది ఈగో క్లాషెస్ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది. ఇప్పుడు ఇండియా కూటమికి మొదటి సదస్సు పెట్టిందే నితీష్ కుమార్. ఆయన కన్వీనర్ చేయకుండా ఇంకెవరినో కన్వీనర్ పేరు ప్రతిపాదించేప్పుడు కానీ ఖాళీ బయటకు వచ్చాడు, ఎవరైతే స్థాపించాడు. తర్వాత మమతా బెనర్జీ బయటకు వచ్చింది, తర్వాత కేజ్రీవాల్ బయటకు వచ్చారు. ఇంకా అది ఆ కూటమికి నిన్న లేటెస్ట్ ఇండియా టుడే సర్వే చూసారుగా మీకు, దాంట్లో మళ్ళీ బీజేపీయే 3.0 తోటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. 3.4 కాదు కానీ వాడికి మెజారిటీ వస్తుందండి. 303 ఆల్రెడీ ఉంది, 304 తోటి వస్తారు. ఎన్డీఏ 333తో వస్తారని చెప్పి మెన్షన్ చేశారు. ఆయన మాకు 400 అంటున్నాడు, ఆయన చెప్పుకుంటారు. సో ఇప్పుడు వస్తే ఇప్పుడు మళ్ళీ కెన్ వి ఎక్స్పెక్ట్ తెలుగుదేశం టు బి ద పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ అండి క్యాబినెట్లో? అదేదో ఇప్పుడే తేలుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది అది. యాక్చువల్లీ డిఫరెన్స్ నా అభిప్రాయము, నాకు ఎగ్జాక్ట్లీ అసలు నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడలే, గుంటూరు వాళ్ళతో, మా పార్టీ నాకు కొంచెం బిజీగా ఉన్నాయి 2-3 డేస్ మా బ్యాడ్. వాళ్ళు అడుగుతుంది ఎన్డీలో చేరము అనుకుంటాను, నేను అనుకునేది నా ఎక్స్పెక్టేషన్. ఈయనేమో మరి ఈయనేమన్నాడు మనకి. సార్ ఒక హైపోథెటికల్ క్వశ్చన్, మీరు మళ్ళీ ఆన్సర్ చెప్పేప్పుడు హైపోథెటికల్ క్వశ్చన్ కదా నేను చెప్పను అనద్దు. ఇద్దరిని ఎన్డీఏలో ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, వైసీపీ కూడా. వైసీపీ ఎన్డీఏలో లేదు కదా ఇప్పుడు, లేదు. రేపు పొద్దున ఆయన అవసరం కోసం వీళ్ళ అవసరం కోసం ఒకవేళ అవసరం ఏర్పడితే పిలిచారు, ఈయన ఉంటారు ఆయన ఉంటారు, ఎలా ఉంటారండి? అప్పుడు ఉన్నారుగా మీకు యూపీలో, మీరు గమనించారుగా, యూపీలో గవర్నమెంట్ చేసినప్పుడు ఎస్పీ ఉంది, బీఎస్పీ ఉంది. ఏది యూపీలో ఏమో వాళ్ళిద్దరు పాలక ప్రతిపక్షాలు, గవర్నమెంట్కి వచ్చేప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేప్పటికి ఎస్పీ బీఎస్పీ ఇద్దరు ఉన్నారు. ఉండదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను వాసుదేవన్ గారు డూయింగ్, ఆయన మీద యాక్షన్ తీసుకోండి నేను చెప్తున్నప్పుడు మీరు నాతో ఎట్లా లాస్ట్ టైం అట్లా జరిగింది అంటాను. ఐ డోంట్ థింక్ సో అవుతుందని నేను అనుకోను. అలాగా ఇక్కడైతే కాదు, ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అయితే కాదు, కుదరదు, అది లెక్కలు కుదరదు. ఈసారి కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోటరీలకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందా? మీరు అధికారం కోల్పోవడానికి కోటరీలు కారణం, మీరు ఒప్పుకోకపోయినా. నేను అంటే మీరు ఎప్పుడు కోటరీలకు దూరంగా ఉన్నారు, అది నాకు తెలుసు. మీరు నాటికి సంబంధం లేదు, నేరుగా వెళ్ళిపోయేవాళ్ళు. చంద్రబాబుని కలవాలంటే వెళ్ళిపోతారు, మాట్లాడతారు, వస్తారు. బట్ కోటరీలు మిమ్మల్ని డ్యామేజ్ చేసినాయా లేదా పార్టీని? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నోళ్ళు ఎవరంటే ఈ పొలిటికల్ పీపుల్ ఎవరు లేరు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఈ మే యూజ్ స్పెసిఫిక్, ఇదిగో శివరామ్ నువ్వు ఇది చూడని అనొచ్చు, వాసుదేవన్ మీరు ఇది చూడండి అనొచ్చు, లేకపోతే ఇంకోటి మీరు వర్కౌట్ చేయండి అనొచ్చు. కానీ వాళ్ళు చెప్పిందే ఈయన వింటాడని నాకు చంద్రబాబు యొక్క ఆలోచనలు కానీ ఆయన యొక్క అవగాహన కానీ ఐ డోంట్ థింక్. శివరామ్ చెప్పిందంతా ఆయన వింటాడు, వాట్ ఈ ఫీల్స్ గుడ్ ఓన్లీ ఆయన చేస్తాడు. అంతేగాని శివరాము పలానా వాడు మనకు పనికిరాడంటే తీసేయడం. నేను చూశానండి. మీరు చంద్రబాబుని ఒక మ్యాగ్నోనిమస్ లీడర్గా చూసి నేననేది ఏంటంటే, ఆయన కుమారుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు కోటరీలు పెట్టుకోవటం వల్లే దుంపనాశనం అయిపోయింది తెలుగుదేశం. ఎవరండి కోటరీలు ఆయనకి? నాకెవరు కనపడలేదు ఆయన కోటరీలు అక్కడ. నేను అఫ్కోర్స్ ఐ వాజ్ నాట్ ఏ ఎమ్మెల్యే, కానీ ఐ యూస్ టు మీట్ హిమ్. ఎప్పుడైనా కలుస్తుండేవారు కదా మీరు? అతను కాకపోతే ఏంటంటే ఈ ట్రై టు
ఫాలో హిస్ ఫాదర్ ఏది బిజీ విత్ వర్క్. దట్స్ వేర్ కొంచెము ఇప్పుడు పోయినప్పుడే కలవడం అదే ఆ ఒక్క మాట తప్పించి అప్పుడు. బట్ దిస్ 4 years ఎంత మార్పు వచ్చింది. అది ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇది బ్రహ్మాండం. ఎక్కడో కాదు, అది మీ జిల్లాలో ఎంటర్ అయిన తర్వాతే యుగళం పాత్రలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్పష్టంగా కనిపించింది. కనిగిరిలో మాట్లాడుతున్నప్పుడు చాలా బలంగా కనిపించింది అందులో. అండ్ ఫర్ నో రీజన్ ఆర్ ఫర్ రాంగ్ రీజన్స్ ఇద్దరే ఈ దేశంలో ట్రోల్ అయ్యారు, రాహుల్ గాంధీ అండ్ లోకేష్ గారు ట్రోల్ అయ్యారు సోషల్ మీడియాలో. బట్ దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. అది వాస్తవం. అంటే ఏ అంశానికి ఆ అంశం మనం మాట్లాడుకోవాలంటే, పార్టీ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏమైనా తప్పిదాలు పొరపాట్లు ఉంటే దాని మీద ఎలా మాట్లాడామో, ఒక వ్యక్తి నాయకత్వ లక్షణాలని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు అది కూడా చెప్పాలి. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను కొత్తలో ఆయన నాకు ఐ సా హిమ్ బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్, తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి తర్వాత కూడా చూశాను. అప్పుడేంటంటే ఈ వాజ్ ఏ సార్ట్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ ఎర్లీ డేస్లో ఎలాగ బ్యూరోక్రాట్ సీఎం అన్నారు అలాగా ఉండటానికి ఐ థింక్ ఈ ట్రై టు ఫాలో దట్ లైన్. తర్వాత మేము అనుకున్నాము ఇతను అట్లీస్ట్ ఈయన మనకి ఎక్కువ బాబు గారు ఇవ్వలేడు టైము, ఈయన ఇవ్వచ్చు కదా అని అనుకునేవాళ్ళం. తర్వాత మేబీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఈ 4 ఏళ్ళు మాత్రం వెళ్తూ ఉంటాం కదా, మాట్లాడుతుంటే కూడా ద వే స్పీక్స్ ఆల్సో డిఫరెంట్, టోటల్ మారిపోయింది. లాంగ్వేజ్ మారింది, మాట్లాడే పద్ధతి మారింది, అవగాహన కూడా వచ్చింది బాగా. ఐ ఫీల్ డేస్ ఏంటంటే కమింగ్ వీక్ ఆర్ 10 days ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. శివరామ్ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు? శివరామ్ అసలు కంటెస్ట్ చేయట్లేదు. ఐఎమ్ మోస్ట్ లాయల్ ఫాలోయర్ ఆఫ్ చంద్రబాబు, లుకింగ్ ఆఫ్టర్ రాజ్యసభకి వెళ్తున్నారా? లేదు, ఇప్పుడు కాదులేండి. వినండి, నేను ఐఎమ్ సార్ట్ ఆఫ్ రిటైర్డ్ ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్. ఓకే, బట్ ఐఎమ్ an ardent follower of తెలుగుదేశం. I will do my best at the word of చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కాబట్టి నేను చేయను. ఆయన ద డే హీ లీవ్స్ పార్టీ అవుట్ ఆఫ్ పొలిటికల్ లైఫ్, శివరాం బతుకుంటే అప్పుడు శివరాం కూడా బయట. అంటే నేనేది ఒకవేళ చంద్రబాబు గారు లేదు ఈసారి లోకేష్కి అవకాశం ఇద్దాం, ఆయన ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే, నేను మీకు ఇందాక నాకు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి తేడా లేదు అక్కడ. నేను చెప్తుంది అక్కడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ నా వరకు. వెన్ దేర్ ఈస్ అన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ కెన్ డెలివర్ గూడ్స్, వీళ్ళిద్దరు ఫ్రైలో ఉంటాం కరెక్ట్ కాదంటారు? కాదు, అసలు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఆంధ్ర డెవలప్మెంట్ కావాలి, దట్ ఈస్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్. అది ప్రస్తుతం ఈ 5 ఏళ్ళు కనుక బాబు గారి చేతిలో కనుక పెట్టి యూ సపోర్ట్, మీరందరూ ఆయన సలహాలు ఇవ్వండి, ఆయనకి లెఫ్టినెంట్స్గా పనిచేయండి. పార్టీ స్టేట్ డెవలప్మెంట్ నేను చెప్పేది ఆయన పర్సనల్గా చేయమని కాదు, స్టేట్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. నేనైతే ఐఎమ్ నాట్ మెంబర్ ఆఫ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్, ఐఎమ్ మెంబర్ ఆఫ్ హిజ్. సో ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇంకో 20 ఏళ్ళు ఆయనకి పక్కన సేవలు అందించుకుంటూ ఉండాలంటారు. అది డూ యూ కాల్ ఇట్ సేవ? అంటే ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి కాని వాళ్ళందరూ పనికిమాల వాళ్ళేనండి. సేవలు అన్నా నేను, పనికిమాల లేదు. సేవ అనేది బ్యాడ్ మీనింగ్ వస్తుంది అక్కడ. సేవలు అనే మాట, సేవ అనేది ఏంటంటే లెఫ్టినెంట్ గా అన్నారు మీరు. లెఫ్టినెంట్ గా నెక్స్ట్ ఇన్ కమాండ్ అడ్మినిస్ట్రేషన్ లో సేవ అనేటప్పటికి ఏంటంటే సార్ వాళ్ళ పార్టీ వాళ్ళకి రాంగ్ మొత్తం అంతా మేమంతా సేవ చేసేవాళ్ళం. ఆల్రెడీ అడిగారు కదా ఎన్నాళ్ళు పల్లకి మోయాలని. ఆయన అసలు ఎప్పుడు మోసాడు? రావటం మంత్రి అయిపోయాను, ఎవరు పల్లకి మోసాడంట? ఎవరు పల్లకి మోసాడండి ఆయన? ఎన్టీఆర్ మరి అన్యాయుడో ఆయన ఫ్రెండో ఏమో మనకు తెలియదు. వచ్చాడు, ఎమ్మెల్యే అయి ఉంటాడు, హోంమంత్రి, అందులో చాలా కీలకమైన శాఖ, బ్రహ్మాండమైన శాఖ. ఇప్పుడులా కాదుగా, ఇప్పుడు హోంమంత్రి ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏ మంత్రో మాకు అసలు తెలియదు. ఇప్పుడు కూడా మీ గవర్నమెంట్లో కూడా అట్నే ఉన్నారులేండి. ఎందుకు మీరు చాలా పెద్ద చూపే చూస్తున్నాం కానీ మీ తెలుగుదేశంగా మీ గవర్నమెంట్లో నెక్స్ట్ సూటిగా అడుగుతున్నాను డాక్టర్ గారు, 2014-19 మధ్య ఫైల్స్
క్యాబినెట్ మినిస్టర్స్ క్లియర్ చేసేవాళ్ళ, లోకేష్ క్లియర్ చేసేవాళ్ళ? లోకేష్ ఆ? ఐ డోంట్ మాట రివ్యూ చేసుకోండి. లోకేష్కి ఆయన పోర్ట్ఫోలియో తప్పించి మిగతా వాటిల్లో ఐ డోంట్ థింక్ నేను చెప్పచ్చు. ఇది క్యాబినెట్ ఈజ్ ఏ కంబైన్డ్ క్యాబినెట్లో డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు వైసీపీ ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ యువర్ క్యాబినెట్. వాళ్ళ క్యాబినెట్ మీ క్యాబినెట్ పెద్ద తేడా లేదు. ముఖ్యమంత్రి నిర్ణయం అక్కడ నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నాడు. నాకు తెలుసు బాగా, అంటే నేను ఎన్టీఆర్ గారి క్యాబినెట్ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు గారి క్యాబినెట్, చంద్రబాబు గారి క్యాబినెట్ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ గురించే మాట్లాడుతున్నాను. అంతకుముందు క్యాబినెట్ గురించి నేను మాట్లాడుతున్నాను. దే హ్యావ్ ఎవరీ ఆపర్చునిటీ, మొత్తం కూడా వాళ్ళు నిర్ణయాలు అఫ్కోర్స్ అల్టిమేట్లీ సీఎం హ్యాస్ టు యాక్సెప్ట్. ఏ సీఎం అయినా ఇప్పుడు ఒక క్యాబినెట్లో డిస్కస్ అయింది లేదా డిపార్ట్మెంట్స్లో డిస్కషన్ అయ్యి క్యాబినెట్లో పుటప్ చేసినప్పుడు దే హ్యావ్ టు, డోంట్ యూ థింక్ ఎవరో ఒకరిద్దరు దే మైట్ హ్యావ్ ఫెల్ట్ లెఫ్ట్ అలోన్, ఇది మమ్మల్ని సరిగా రాలేదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. బాగానే చేశారు